హాయ్ హలో వెల్కమ్ టు కుమార్ క్రిక్ ఇన్ఫో. చూసారు కదా మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకునింది. తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఆర్ఆర్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకునింది అండ్ వాళ్ళు సునాయాసంగా మ్యాచ్ కూడా గెలిచారు. సో ముందుగా బౌలింగ్ ఎంచుకున్న ఆర్ఆర్ స్టార్టింగ్ డివాన్ కాన్వేని చాలా చీప్గా అవుట్ చేసింది. డివాన్ కాన్వే తన ఫ్లాప్ షో కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. అండ్ దెన్ ఉర్విల్ పటేల్ ఈసారి ఆ యంగ్స్టర్ ఫెయిల్ అయ్యాడు. ఉర్విల్ పటేల్ అండ్ డివాన్ కాన్వే ఇద్దరిని ఒకే ఓవర్లో అవుట్ చేశాడు యుధవేర్ సింగ్. అరే మంచి కంబ్యాక్ ఇచ్చారు, ఇంకా నడుస్తుంది అనుకున్న టైంలో మళ్ళీ యుధవేర్ సింగ్ నెక్స్ట్ ఓవర్ వచ్చి 24 రన్స్ కొట్టించుకున్నాడు. అండ్ అందులో ఒక నో బాల్ 2 సిక్స్లు కూడా ఉన్నాయి. సో రైట్, ఇలా స్టార్ట్ అయింది. అప్ అండ్ డౌన్గా స్టార్ట్ అయింది వీళ్ళ ఇన్నింగ్స్. తర్వాత అలాగే ఇంకెలా ప్రోగ్రెస్ అయిందనేది చూద్దాం. ఆయుష్ మాత్రే చాలా బాగా ఆడాడు. 40 రన్స్. తెలిసింది ఆ కుర్రాడు మంచి ఫామ్లో ఉన్నాడు, కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు, క్విక్గా ఆడుతున్నారు. కానీ ఎప్పట్లాగా ఉండే సమస్యే సిఎస్కేది లోవర్ మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అవుతూ ఉంది. ఈవెన్ టాప్ ఆర్డర్లో కూడా ఒకే ఒక మాత్రే తప్ప ఇంకెవరు ఫామ్లో లేరు. అశ్విన్ని ప్రమోట్ చేశారు. ఇది రెండోసారి అనుకుంటాను ఈ సీజన్లో ప్రమోట్ చేసింది అశ్విన్ని బ్యాటింగ్కి పవర్ ప్లేలో. కానీ తను ఏం పెద్దగా సక్సెస్ సాధించలేదు. కమింగ్ నెక్స్ట్ ఎవరైతే వచ్చాడో డెవాల్డ్ బ్రేవిస్, తను చాలా బాగా ఆడాడు. అండ్ ఇంకా ఎవ్వరూ సరిగ్గా ఆడలేదు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే శివం డూబే, ఎంఎస్ ధోని ఇద్దరు ఓడిఐ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. T20లో చాలా స్లో ఆడారు. ఫస్ట్ ఇన్నింగ్స్ అయ్యేసరికి నాకు అనిపించింది 25 రన్స్ వీళ్ళు షార్ట్ అయ్యారు అని. మీరు గమనించుకుంటే లాస్ట్ 3 ఓవర్స్ రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ వేసినప్పుడు కేవలం 17 రన్లు ఇచ్చినారు. జస్ట్ 17 రన్స్, 15 రన్లు, 17 రన్స్ 3 ఓవర్స్ అంటే అట్లీస్ట్ లాస్ట్ 3 ఓవర్స్లో 30+ రన్స్ రావాలి. సో షార్ట్ దేవర్ షార్ట్ బై అట్లీస్ట్ 20 రన్స్. ఆ 20 రన్స్ వచ్చింటే రిజల్ట్ బహుశా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండేదేమో, ఎవరికి తెలుసు. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ ప్రతిసారి చేజింగ్ చేసేకొచ్చి చోక్ చేస్తున్నారు 4-5 మ్యాచెస్. సిఎస్కే కనుక ఒక 20 రన్లు ఎక్స్ట్రా కొట్టింటే మళ్ళీ చోక్ చేసేదేమో, ఛాన్సెస్ ఉండే. బట్ సిఎస్కే బ్యాటింగ్ ఫెయిల్యూర్. నెక్స్ట్ బౌలింగ్కి వచ్చేసరికి చూద్దాం సిఎస్కే ఎలా పర్ఫామ్ చేసిందో. యాజ్ యూజువల్ నేను ప్రివ్యూలో మాట్లాడినట్టుగానే జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ వీళ్ళిద్దరు చాలా బాగా కన్సిస్టెంట్గా ఆడుతున్నారు. ఈ మ్యాచ్లో కూడా ఇద్దరు మంచి స్టార్ట్ ఇచ్చారు. రైట్, నెక్స్ట్ సంజు శాంసన్ స్లో ఆడాడు. బట్ తన ఇంటెన్షన్ వాజ్ వెరీ క్లియర్. వికెట్స్ కొలాప్స్ కాకూడదు. ఎందుకంటే ప్రతిసారి రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయేటప్పుడు చూసుకుంటే ఓపెనర్స్ అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎవరైతే వస్తారో తొందరగా అవుట్ అయిపోతున్నారు, కొలాప్స్ వస్తుంది. సో దే వాంటెడ్ టు స్టాప్ ది కొలాప్స్. ఆ కొలాప్స్ ఆపాలనుకున్నారు కాబట్టి కొంచెం స్లో ఆడారు వికెట్స్ పడకుండా. కానీ ఒక పక్కన సంజు శాంసన్ కొంచెం చూసుకొని ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ కొంచెం అగ్రెషన్ చూపిస్తూనే ఆడాడు. అండ్ నెక్స్ట్ నూర్ అహ్మద్ చాలా బాగా బాల్ వేసాడు. ఒక అద్భుతమైన బాల్ వేసాడు పరాగ్ని అవుట్ చేయడానికి. పడి బాల్ కట్టే లోపలికి రావడం, ఇన్సైడ్ తగిలి సీదా స్టంప్స్కి పోవడం, చాలా బాగా చేశాడు ఆ బాల్. అశ్విన్ వికెట్స్ బాగా తీశాడు. ఇద్దరు సెట్ అయిన బ్యాట్స్మెన్ ఒకే ఓవర్లో తను వికెట్ తీశాడు, సంజు శాంసన్ అలాగే వైభవ్ సూర్యవంశీది. కానీ ఏ లాభం, నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ధ్రువ్ జురెల్ ఫినిషింగ్ నాక్ ఆడాడు. 10 balls 11 balls ఏమో ఆడాడు. 20+30 రన్స్ దగ్గరకు కొట్టాడు తను. షిమ్రాన్ హెట్మర్ అంత అయిపోయాక వచ్చాడు. జనరల్గా షిమ్రాన్ హెట్మర్ ఏం సరిగ్గా ఆడలేదు ఈ సీజన్ మొత్తం చూసుకుంటే. బట్ రాజస్థాన్ రాయల్స్కి ఓకే, వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సే లేదు. ఈ మ్యాచ్ గెలిచినందుకు ఏం ఉపయోగం అంటే టేబుల్ బాటంలో లేకుండా సిఎస్కే కంటే ఒక స్టెప్ మీద వీళ్ళు ఉంటారన్నమాట. ఇది ఒకటే బెనిఫిట్ ఈ మ్యాచ్ నుంచి ఆర్ఆర్కి. సిఎస్కే అనదర్ డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్. వీళ్ళకి ఈ సీజన్ నాకు తెలిసి ఐపీఎల్ హిస్టరీలో వీళ్ళకి ది వర్స్ట్ సీజన్ అంటే ఇదే. ఎవరూ సరిగ్గా ఆడలేదు. ఈ మ్యాచ్ అయితే ధోని, డూబే ఆడుతుంటే అసలు వీళ్ళు సిఎస్కే తరఫున ఆడుతున్నారా ఆర్ఆర్ కోసం ఆడుతున్నారా అర్థం కాలేదు. అంత స్లోగా ఆడుతున్నారు ఇద్దరు. ఓడిఐ నాక్ కంప్లీట్గా 120, 130 స్ట్రైక్ రేట్తో. అది కూడా ఓన్లీ పిచ్ ఏమైనా స్లో పిచ్ అంటే కాదు, అది ప్రాపర్ బ్యాటింగ్ పిచ్. ఢిల్లీలో ప్రాపర్ బ్యాటింగ్ పిచ్, దాంట్లో వీళ్ళు ఇంత స్లో ఆడారు. అట్లీస్ట్ దేవర్ షార్ట్ బై 20-25 రన్స్. సో ఇది ఇవాళ రివ్యూ. ఇవి హైలైట్స్ మ్యాచ్లో కీ పాయింట్స్, కీ మూమెంట్స్ అనమాట. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 49 సబ్స్క్రైబర్స్ అయ్యారు నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి. ఇంకా ఒక్క సబ్స్క్రైబర్ కనుక అయితే 50 సబ్స్క్రైబర్ అవుతున్నది. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.